హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామనవమి వెనుక ఉన్న కథ ఏమిటో మరియు శ్రీరాముడి జన్మ ఏ యుగంలో జరిగిందో, శ్రీరాముడు అంటే ధర్మం న్యాయం అని అంటారు. అసలు దాని వెనుక దాగి ఉన్న కథ ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తే మిగతా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. తద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కదా. మరియు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రీరామనవమి హిందూ మతంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పర్వదినాన్ని శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్ధతో నిర్వహిస్తారు. శ్రీరాముని జననం. శ్రీరాముడు ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన పాత్రధారి. త్రేతాయుగంలో అయోధ్య అనే మహానగరంలో ఇక్ష్వాకు వంశస్థుడైన మహారాజా దశరథుడు పరిపాలన చేసేవాడు. అతనికి ముగ్గురు మహేషులు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు. దశరథ మహారాజుకు పిల్లలు లేకపోవడం వల్ల ఎంతో విచారంలో మునిగిపోయేవాడు. రాజ్యంలో వారసుడు లేకుంటే పాలన క్రమరైత్యానికి గురవుతుందనే భయంతో వశిష్ఠ మహర్షి సూచన మేరకు అతను పుత్రకామిష్ట యాగం నిర్వహిస్తారు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ఆవిర్భాగాన్ని అనగా పాయసం ఆకాశం నుండి తేవగా దశరథుడు తన ముగ్గురు భార్యల మధ్య దీనిని పంచిపెట్టాడు. ఈ పాయసం సేవించిన తర్వాత శ్రీరాముడు కౌసల్యదేవికి జన్మించాడు. ఇక లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రాదేవికి, భరతుడు, కైకేయి దేవికి జన్మించారు. ఈ విధంగా శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి రోజున భూమి మీద అవతరించారు. శ్రీరాముడు విష్ణువుని 7వ అవతారంగా బాసిల్లాడు. ఆయన ధర్మపాలకుడు, రాజధర్మానికి ప్రతీక. రాముడు ప్రశ్నించదగిన న్యాయవాది, సత్యనిష్ఠుడు, కరుణామయుడు. రామో ఇగ్రవాహన్ ధర్మ అని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినట్లు రాముడు సజ్జనులకు ఆశ్రయదాత. శ్రీరామనవమి పండుగ పురాతన కాలం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అయితే దీని విస్తృత ప్రచారం భక్తి యుగంలో అధికమైంది. శ్రీరామనవమి వేడుకలు కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తరాది ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విశేషంగా జరుగుతాయి. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా భద్రాచల రామదాసు రాసిన కీర్తనలను ఆలయాల్లో ఆలపిస్తారు. శ్రీరామనవమి పండుగ ప్రాముఖ్యత. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూలోకానికి అవతరించాడని హిందూ సంప్రదాయం చెబుతుంది. రాముడి జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే ఈ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకునే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే కొన్ని సాధారణ పద్ధతులు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తాయి. వ్రతం మరియు ఉపవాసం. భక్తులు ఈ రోజు ఉపవాసాన్ని పాటిస్తూ శుద్ధతతో శ్రీరాముడిని పూజిస్తారు. కళ్యాణ ఉత్సవం. చాలా ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రస్వామి మరియు సీతాదేవి వివాహ మహోత్సవం నిర్వహిస్తారు. పారాయణం. శ్రీరామ రక్ష స్తోత్రం, ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. రామాయణ పారాయణం ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. భజనలు, కీర్తనలు, రామభక్తి గీతాలు ఆలపించడం ద్వారా భక్తులు ఆనందిస్తారు. శోభాయాత్రలు. కొన్ని ప్రాంతాల్లో రాముడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు వివిధ రీతుల్లో నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా అయోధ్యలో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయోధ్య రాముని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాది ఏలాది మంది భక్తులు ఈ సందర్భంగా అయోధ్యకు వెళతారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా భద్రాచలం, కంచి, మధుర వంటి ప్రాంతాల్లో రామనవమి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. మహారాష్ట్ర మరియు గుజరాత్. ఇక్కడ భజనలు, కీర్తనలు, రామాయణ పారాయణాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో రామనవమి సందర్భంగా రామానుజాచార్యుల అనుచరులు పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ భద్రాచలం, వేములవాడ, కోదండ రామాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. భద్రాచలం రామాలయం శ్రీరాముడికి అంకితమైన ప్రముఖ ఆలయం. భద్రాచలం శ్రీరామదాసు భక్తికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ శ్రీరామనవమి రోజున శ్రీరామ సీతాలక్ష్మణుల కళ్యాణం నిర్వహించడం ఎంతో వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. శ్రీరాముడు తన జీవితంలో అనుసరించిన మార్గాలు మనకు ఎంతో ప్రేరణను అందిస్తాయి. మొదటిది ధర్మపాలన. న్యాయం, ధర్మం పరిరక్షణ కోసం శ్రీరాముడు తన రాజ్యాన్ని కూడా వదిలాడు. రెండవది పితృభక్తి. తన తండ్రి మాటలను గౌరవించి తన రాజ్యాన్ని వదిలి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు. స్నేహభావం. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన వారితో అతని స్నేహం, పరస్పర విశ్వాసం గొప్ప ఆదర్శంగా నిలుస్తాయి. స్త్రీ గౌరవం. సీతాదేవిని గౌరవించడమే కాకుండా రాముడు నారీశక్తికి సంబంధించిన గొప్ప విలువలను చూపాడు. ఆదర్శ పాలకుడు. రాముని పాలన రామరాజ్యం అనే రూపంలో ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ఆదర్శ రాజ్యంగా భావించబడుతుంది. నేటి సమాజంలో శ్రీరాముని బోధనలు ఇంకా ప్రాసంగికంగా ఉన్నాయి.
న్యాయం, సమానత్వం, ధర్మం, కరుణ, త్యాగం వంటి విలువలను రాముడు తన జీవితంలో చూపించాడు. ఈ విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం కూడా శ్రీరామనవమి సందర్భంగా రామాయణ పారాయణం, ధర్మ బోధనలు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా ఒక విలువైన సందేశాన్ని అందించే వేడుక. ఇది ధర్మపాలన, న్యాయం, ప్రేమ, త్యాగం, సత్యనిష్ట వంటి గొప్ప విలువలను నేర్పించే పండుగ. ప్రతి ఒక్కరూ శ్రీరాముని బోధనలను అనుసరించి సమాజంలో సన్మార్గాన్ని పాటించడం ఈ పండుగ యొక్క అసలైన ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో. జై హింద్.